అయితే ఇప్పుడు 'మరో చరిత్ర' అనేది ఒక క్లాసిక్ బేసిక్‌గా. అవునండి. దాన్ని రీమేక్ చేయాలనే ఆలోచన రావడం అనేది అది అంటే మరి రాజుగారు ఏం ఆలోచన చేశారో ఏంటి తెలీదు గానీ, బట్ మరి మీకేమనిపించలేదా? 'మరో చరిత్ర' లాంటి ఎప్పుడన్నా క్లాసిక్స్‌ని రీమేక్ చేయాలంటే చాలా భయముంటది గదా! అవునండి. సో, మరి మీకు ఆ యంగేజ్‌లో ఇంకేమి అది అర్థం 20, కాలేదా? 20 ఏళ్ళకి భయమేముంటదండి. 20 ఆ! ఏళ్ళకి అయితే మరి నాకు తెలిసి 20 ఏళ్ళకి నాకైతే భయం లేకుండే అప్పుడు. హ్మ్. హ్మ్. 20 ఇయర్స్‌కి ఏమనిపిస్తుంది అసలు అంత ఆలోచన కూడా అరే! ఇంత బాధ్యత ఉంటుంది. ఇలాంటి ఒక పైగా చేస్తున్నామనే 'కమల్ హాసన్' గారు లాంటి చేసిన లెజెండరీ సినిమాని ఆహ్, మేబీ ఆ సినిమాకి వేరే టైటిల్ పెట్టుంటే ఆ సినిమా వేరేగా ఉండేదేమో. బట్ అలా అయ్యేసరికి ఎక్స్‌పెక్టేషన్స్ భయంకరంగా అయిపోయినాయి హ్మ్. జనాలకి. హ్మ్. అండ్ రవి యాదవ్ గారు డైరెక్టర్ దానికి. అవునవును. సో, ఆయనే యాక్చువల్లీ ఫస్ట్ అప్రోచ్ అయ్యారు నాకు. హ్మ్. ఆయనే నాకు అప్రోచ్ అయ్యి ఇలా ఒక సినిమా నేను అనుకుంటున్నాను చేద్దామని అని ఆయనే నాకు అప్రోచ్ అయ్యి, ఆయనే నాకు చెప్పి అండ్ నాకు కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొత్తం ఒక యూఎస్, ఫారెన్‌లో షూట్ అంతా అండ్ ఆయన చెప్పిన సీన్స్ కూడా చాలా ఆ టైంలో ఇట్ ఫెల్ట్ ఆ జనరేషన్‌కి వెరీ బావుంటుంది అనుకున్నాను నేను. యెస్. యెస్. అండ్ యెస్. డెఫినెట్‌గా ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే సినిమా ఇస్ ప్రిటీ డీసెంట్. అంటే హ్మ్. మేబీ కొన్ని ఫ్యూ థింగ్స్ పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో హ్మ్. హ్మ్. ఓవరాల్‌గా ఐ థింక్ ఇట్స్ డీసెంట్ మూవీ అనిపించింది నాకు. బట్ ఆ హ్మ్. టైటిల్ పెట్టేసరికి ఎక్స్‌పెక్టేషన్స్ ప్లస్ వేరే లెవెల్‌లో 'బాలు' అనే వెళ్ళిపోయాయి. క్యారెక్టర్ కమల్ హాసన్ గారిని అవును. అంటే అవును. ఒక సంవత్సరం పాటు ఓన్ చేసుకున్నారు. అవును. 365 డే అవును. మూవీ అవును. గదా ఇప్పటికి అది. ఓన్ చేసుకుంటారండి అదే. ఆయన్ని. అదే. సో, అదే. మేబీ నేను సెట్ కాలేదేమో ఆ క్యారెక్టర్‌కి. వాటెవర్ హ్మ్. ఇట్ మే బి. హ్మ్. బట్ యాహ్! సో, ఆ సినిమా అలా యాహ్! యెస్. అయితే అప్పట్లో మీవన్నీ 100 డేస్, 50 డేస్ మీవనే గాదు. అప్పట్లో వచ్చిన సినిమాలన్నిటికి కూడా 100 డేస్, 50 డేస్ రన్ అలా ఉండేది. ఇప్పుడేమో 1 వీక్, 2 వీక్స్ ఏదైనా కూడా అంటే ఎంత పెద్ద హిట్ అయినా కూడా 1 వీకెండ్. అదే 1 వీక్, 2 వీక్స్ హ్మ్. హ్మ్. మోస్ట్‌లీ. థర్డ్ హ్మ్. వీక్, ఫోర్త్ వీక్‌కి మళ్ళీ హ్మ్. ఓటీటీలో వచ్చేస్తున్నాయి గదా! అవునండి. సో, ఏమనిపిస్తుంది సినిమా కల్చర్ అనేది మారిపోతా ఉంది గదా! అది యాహ్! మీకు అండి మారింది. కొత్త బంగాళాలో శ్రీకాంత్ అడ్డాల గారు ఒక డైలాగ్ రాస్తారు. కాలంతో పాటు మీరు గూడా మారండి సార్ అని ఒక డైలాగ్ ఉంటది గదా! ఆ టైప్‌లో హ్మ్. యాహ్! ఐ మీన్ టైమ్స్ చేంజ్, జనరేషన్స్ చేంజ్. ఇప్పుడు ఫస్ట్ ఆ టైంలో మనకి ఫస్ట్ సోషల్ మీడియానే ఐ థింక్ మేబీ ఆ టైంలో ఇది ఉండేదనుకుంటా. ఆర్కుట్ అండ్ ఫేస్‌బుక్ అప్పుడప్పుడు అప్పుడే స్టార్టింగ్. అవును. 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 సో, అంత సోషల్ మీడియా అంత ఎక్స్‌పోజర్ లేదు హ్మ్. బేసిక్‌గా. నౌ హ్మ్. ఏమైపోయిందంటే ఐ గెస్ ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఆహ్, పీపుల్ నో మోర్ అబౌట్ యూ. ఇంకా హ్మ్. ఎక్కువ తెలుస్తుంది. ఇంకా ఎక్స్‌పోజర్ ఎక్కువైంది. హ్మ్. సో, హ్మ్. దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ నేను అదే అంటున్నా కదండీ! అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ గనక మైండ్ బ్లోయింగ్ ఉంటే డెఫినిట్‌గా జనాలు ఇప్పటికి వచ్చి థియేటర్స్‌లోకెళ్ళి సినిమా చూస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రీసెంట్ యెస్. టైమ్స్‌లో యెస్. యెస్. దట్ ఈవెన్ బడ్జెట్ పరంగా గాని పక్కన పెట్టేసినా కాంటెంట్ ఉండి ఒరిజినాలిటీ సినిమాలో ఉంటే ఉంటే చూస్తున్నారు. కనెక్టివిటీ ఉంటే జనాలకి ఖచ్చితంగా థియేటర్‌కి వచ్చి చూస్తారండి. ఎందుకంటే హ్మ్. అదొక ఎక్స్‌పీరియన్స్ అది.